హలో ఎవ్రీవన్, AKSIAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. TGPSC, APPSC గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు 11th నవంబర్ నుంచి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి కాల్ చేసి వివరంగా తెలుసుకోవచ్చు. సో మెయిన్ శిక్షణకి సంబంధించి క్వశ్చన్ ఫర్ 9th November 2024 దట్ ఈస్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ పరిపాలన. Discuss how the Namo Drone Didi scheme can contribute to rural governance and development. Examine the potential challenges in its implementation. Namo Drone Didi పథకం గ్రామీణ పాలన మరియు అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో చర్చించండి. దాని అమలులో సంభావ్య సవాళ్లను పరిశీలించండి అని ఇచ్చారు. సో ఇక్కడ 3 steps అనే రెగ్యులర్ ఫార్ములా అనేది మనం ఫాలో అవుతున్నాం, రెగ్యులర్ స్ట్రాటజీ, రైట్. సో క్వశ్చన్ చూసిన తర్వాత మనం అతి తక్కువ టైంలో ఆన్సర్ని ఎలా అప్రోచ్ చేయాలి వితౌట్ వేస్టింగ్ టైం అనేది ఇక్కడ మనం డైలీ డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఇది ఆన్సర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ వితిన్ 1 minute మనకి ఫస్ట్ స్టెప్లో క్వశ్చన్ రీడింగ్ మీద శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, అదేవిధంగా కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. టాపిక్ ఏంటి, నమో డ్రోన్ దీదీ స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో కూడా చూసాం, రైట్. సో అయితే ఇక్కడ ఎందుకు చూసాం అనేది మనం ఇంట్రడక్షన్లో చూద్దాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా ఎన్ని పార్ట్స్లో అడిగారు, 2 partsలో ఇచ్చారు క్వశ్చన్ అనేది. ఒకటి డిస్కస్ అన్నారు, హౌ ద స్కీమ్ కెన్ కాంట్రిబ్యూట్ టు రూరల్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్. ఎగ్జామైన్ ద పొటెన్షియల్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అన్నారు, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకుంటే డిస్కస్ అనేది మనకి పాజిటివ్ నెగిటివ్స్ వైజ్ మనం డిబేట్ లాగా తీసుకోవాలి, చర్చ లాగా, రైట్. చర్చించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఇందులోనే మనకి ఇంపార్టెంట్గా సంభావ్య సవాళ్ళు అడిగారు కాబట్టి నో నీడ్ టు వర్రీ, రైట్. నెక్స్ట్ ఎగ్జామైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పరిశీలించండి, దానికి ఏం రాయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామైన్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ ఈ సబ్జెక్ట్కి సంబంధించి తెలుసుంటుంది అనుకోవాలన్నమాట, టాపిక్కి సంబంధించి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంకా ఎగ్జాంపుల్స్తో, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్తో, రిపోర్ట్స్తో మనం యూనిక్ డేటా లేదా యూనిక్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట, రైట్. అది ఎగ్జామైన్ అనేది డెఫినేషన్ ఆర్ మీనింగ్, రైట్. ఆల్రెడీ ఇలాంటి కీవర్డ్స్ ఆర్ క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించి 15 క్వశ్చన్ ట్యాగ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ రెగ్యులర్గా అడిగే దాని మీద ఒక వీడియో అయితే మనం అప్లోడ్ చేసాం. ముందు స్టార్టింగ్ మనం వీడియోస్ డిస్కస్ చేయ ముందు అది చూడండి, రైట్. సో అది మనకి ఈజీగా ఉంటుంది ఏ క్వశ్చన్ అనేది. ఇప్పుడు రీసెంట్గా మనకి TGPSC గ్రూప్ 1కి సంబంధించి క్వశ్చన్స్ చూస్తే మెయిన్గా క్వశ్చన్ ట్యాగ్స్ మీదే అన్ని క్వశ్చన్స్ నడిచాయి, రైట్. సో ఇక్కడ కీవర్డ్స్ అర్థం చేసుకుంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అన్నారు. కాంట్రిబ్యూట్ అంటే ఆల్మోస్ట్ సిగ్నిఫికెన్స్ పార్టే, రైట్. నో నీడ్ టు వరీ, ఇది పాజిటివ్ సైడ్ రాసినట్టే. నెక్స్ట్ ఎగ్జామైన్ ద పొటెన్షియల్ ఛాలెంజెస్ అన్నారు. పొటెన్షియల్ అంటే సంభావ్య సవాళ్ళు, ఇవి నెగిటివ్ ఫ్యాక్టర్స్ కింద మనం సెకండ్ కీవర్డ్గా రాస్తాం. ముగింపు ముందు మనం ఎప్పుడు రాసినట్టే అవసరమైన చర్యలు రాసి ముగిస్తాం, రైట్. సింపుల్. ఈ పర్టికులర్ బాడీ పార్ట్కి మనం ఒక స్ట్రక్చర్ నిర్మాణాన్ని క్రియేట్ చేసుకుంటే మొదటిగా మనం కాంట్రిబ్యూషన్ అంటే దీని సహకారం ఏంటి అనేది రాస్తాం. నెక్స్ట్ మనకి సవాళ్ళు రాస్తాం, సంభావ్య సవాళ్ళు. థర్డ్ మనకి అవసరమైన చర్యలు రాస్తాం, రైట్. సింపుల్ స్ట్రక్చర్. మనకి ఇక్కడ వర్రీ అనేది లేదు, సింపుల్గా కన్ఫ్యూజన్ కూడా లేదు. క్వశ్చన్లో సింపుల్గా ఇచ్చారు, అదే రాస్తున్నాం. అమలు ముందు, అదే ముగింపుకు ముందు మనం కొన్ని అవసరమైన చర్యలు యాడ్ చేసాం. దట్స్ ఇట్. బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ని మనం అడ్రస్ చేయాలి, రైట్. రీకాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈ పర్టికులర్ నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ టాపిక్ అనేది రీకాల్ చేసుకోవాలి ఫస్ట్, మనకి అది ఇంపార్టెంట్ కాబట్టి. అదేవిధంగా మనకి ఇది ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్కి సంబంధించి ప్రోగ్రాంలో భాగం కాబట్టి అది ఒక కీవర్డ్గా మనం కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ నివేదికలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ICAR నివేదిక కావచ్చు, లేదా మనకి నీతి ఆయోగ్కి సంబంధించి కావచ్చు, లేదా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అండ్ వెల్ఫేర్ సంబంధించి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటాకి సంబంధించి కావచ్చు, లేదా ఇది కొన్ని NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదికకి సంబంధించి కావచ్చు, లేదా కొన్ని స్కీమ్స్ దీనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని స్కీమ్స్ రిలేటెడ్గా కూడా మనం
టచ్ చేస్తూ ఉండాలి. స్వమేధ అనే స్కీమ్ కూడా మనం ఇక్కడ లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ ఇలాంటి ఇంపార్టెంట్ డేటా అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. సో అవే మనం రీకాల్ చేసుకుంటాం ఇక్కడ. సో నెక్స్ట్ మనకి పరిచయం రాసేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ని మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ముఖ్యంగా రీసెంట్గా ఈ పర్టికులర్ స్కీమ్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అనేది పరిగణిస్తే ఈ స్కీమ్ యొక్క కార్యాచరణ మార్గదర్శకాలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఏ మార్గదర్శకాలు దేనికి అంటే ప్రస్తుతం మనకి ఈ మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాన్ని కేంద్ర స్థాయిలో ముఖ్యమైన విభాగాల కార్యదర్శుల సాధికార కమిటీ నిర్వహిస్తుంది అనేది చెప్పారనమాట, రైట్. సో అది ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ నేపథ్యం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయొచ్చు. నేపథ్యంకి వచ్చేసరికి ఈ పర్టికులర్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది 2023. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఉంది కాబట్టి అది కూడా చెప్తాం ఇక్కడ, రైట్. దానికి సంబంధించిన లక్ష్యం కూడా ఇది గ్రామీణ మహిళలను డ్రోన్లో ఉపయోగించేలా అంటే వ్యవసాయం, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉపయోగించడంలో శిక్షణ ఇస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మరియు సాంకేతికత ద్వారా గ్రామీణ అభివృద్ధి మరియు మహిళల సాధికారతను లక్ష్యంగా పెట్టుకుంది అనేది ఆ లక్ష్యం కూడా ఒక స్కీమ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, లక్ష్యం ఏంటి అనేది రాస్తే నేపథ్యం అయిపోతుంది, సింపుల్, రైట్. సో నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి ఫస్ట్ మనకి సహకారం కాంట్రిబ్యూషన్ అడిగారు కాబట్టి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత లాంటివి కీవర్డ్స్ పెట్టకుండా మనకి క్వశ్చన్లో ఏది ఇచ్చారో అదే పెట్టండి, కన్ఫ్యూజ్ చేయకండి ఎగ్జామినర్ని, రైట్. సో ఇక్కడ సహకారం అంటే ఫస్ట్ మనకి వ్యవసాయ ఉత్పాదకతకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ మనం అది రాస్తాం. అంటే వ్యవసాయ ఉత్పాదకతకి ఉపయోగపడుతుంది అంటే సరిపోతుందా, దానికి సంబంధించి ఎలా అదేవిధంగా ఏ విధంగా అనేది కూడా మనం చెప్తాం. అంటే డ్రోన్లు పంటల పర్యవేక్షణ, పురుగు మందు పిచికారికి సంబంధించి లేదా మట్టి ఆరోగ్యానికి నేల ఆరోగ్యం సాయిల్ హెల్త్ అంటాం అంచనా వేయడం ద్వారా కూడా మనకి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రకారం చూస్తే మహారాష్ట్రలో డ్రోన్ల వాడకం వల్ల పంటల దిగుబడిని 20% కూడా పెంచారంట. అది ICAR నివేదిక ప్రకారం మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ నివేదికలు డేటా అనేది కంపల్సరీ మనం లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ భూ సర్వే మరియు ఆస్తి సంబంధించి నివేదిక కూడా మనకి ఇంపార్టెంటే. భూ సర్వే మరియు ఆస్తి సంబంధించి మ్యాపింగ్ సంబంధించి మనకి ఇంపార్టెంట్. అంటే డ్రోన్లు స్వామిత్వ పథకం అనేది మనకి స్వామిత్వ అనేది ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. స్వామిత్వ పథకం ఈ పథకానికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు మద్దతుగా ఈ పథకానికి మద్దతుగా గ్రామీణ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాపింగ్ చేయడం కావచ్చు, దాని ద్వారా భూ వివాదాలను తగ్గించడానికి ఆస్తి రికార్డులను డిజిటల్ చేయడానికి కూడా సహాయపడతాయి, రైట్. సో అది మనకి ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తే 2023 నాటికి 5 లక్షల గ్రామాలు ఈ స్వామిత్వ పథకం కింద మ్యాపింగ్ చేయబడ్డాయని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకి చెప్పింది, రైట్. సో ఇలాంటి గణాంకాలు కూడా కంపల్సరీ యాడ్ చేయాలి మనం. నెక్స్ట్ ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించి కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇది చెప్తాం. అంటే ముఖ్యంగా డ్రోన్లు వరద నష్టం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల స్థితులను పర్యవేక్షించి త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి కూడా మనకి సహాయపడుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒడిశాలో 2022 వరదలు వచ్చినప్పుడు కూడా ఈ డ్రోన్లు మరింత మెరుగైన విపత్తు నిర్వహణలో సహాయపడ్డాయని మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ నివేదిక ద్వారా చెప్పారు, రైట్. సో ఇవి కంపల్సరీ లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించడానికి కూడా ఈ ప్రత్యేకించి ఇవి ఉపయోగపడతాయి. అంటే నాట్ ఓన్లీ వ్యవసాయంలోనే కాదు, అదేవిధంగా పరిపాలనలో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా మనం ఇక్కడ చెప్తున్నాం, రైట్. సో పరిపాలనలోనే కాదు మనకి అదేవిధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా, రైట్. అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ మూడిట్లో మనకి ఈ డ్రోన్లు ఈ దీదీ పథకం ఏదైతే ఉందో నమో డ్రోన్ దీదీ పథకం అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు, రైట్. సో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ పరంగా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న MG నరేగా స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ వంటి పథకాల్లో పారదర్శకతను పెంచి వనరుల సమర్థవంతమైన వాడకాన్ని కూడా మనకి చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యప్రదేశ్లో చూసుకుంటే డ్రోన్లు MG నరేగా ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం వాడారంట మధ్యప్రదేశ్. అది కూడా మనకి ఇక్కడ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు 2023, రైట్. వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు దానికి సోర్స్
అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారనేది చెప్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది, మనకు మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి. మహిళల ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి, అది కూడా మనకి ఇంపార్టెంటే. మహిళల ఉపాధి అనేది దీనివల్ల పెరుగుతుంది కాబట్టి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి అనేది కూడా దీనివల్ల మనకి పెరుగుతుంది కాబట్టి అది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు క్లియర్ కట్గా. గ్రామీణ మహిళలకు ఈ డ్రోన్ ఆపరేటర్లుగా కూడా శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, రైట్. ముఖ్యంగా ఇక్కడ మనం జార్ఖండ్లో ఆల్మోస్ట్ 1000 మంది మహిళలు ఈ పథకంలో శిక్షణ పొందారంట. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా మనకి ఈ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ శాఖ ద్వారా మనకి నివేదికలో చెప్పచ్చు. 1000కి పైగా శిక్షణ పొందుతున్నారు డ్రోన్లకు సంబంధించి, రైట్. సో ఇవి మనకి ప్రాముఖ్యత పరంగా సహకార అంశాలు చెప్పచ్చు. నెక్స్ట్ అమలులో ఉన్న సవాళ్ళు, సంభావ్య సవాళ్ళు అన్నారు కదా, అవి చెప్తాం మనం సవాళ్ళు ఏమున్నాయి, రైట్. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మనకి మౌలిక సదుపాయాలు, అది కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే ఇక్కడ నార్మల్ కాదు, డిజిటల్ మౌలిక సదుపాయాలు. అంటే డ్రోన్లు ఉపయోగిస్తున్నాం కాబట్టి సాంకేతిక పరంగా మనకి వస్తువులు రిసోర్సెస్ లేవు కాబట్టి వనరులు అవి చెప్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ డ్రోన్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందనేది చెప్పచ్చు. గ్రామీణ భారతదేశంలో ఓన్లీ 55% మాత్రమే స్థిరమైన ఇంటర్నెట్ వాడుతున్నారు అనేది మనకి డిజిటల్ ఇండియా రిపోర్ట్ 2023 ద్వారా తెలుస్తుంది, రైట్. 55% మాత్రం, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టే. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి శిక్షణ మరియు అవగాహన అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ట్రైనింగ్ అనేది, అవేర్నెస్ అనేది ఉండాలి. తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేని ప్రాంతాల్లో మహిళలకు సరైన శిక్షణ అందించడం పెద్ద సవాలే. ఫర్ ఎగ్జాంపుల్ ACR 2022 అధ్యయనం ప్రకారం 70% గ్రామీణ మహిళలు ఈ సాంకేతిక విద్యను పొందలేకపోతున్నారు అనేది కూడా చెప్పారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నిర్వహణ ఖర్చులకు సంబంధించి మనం ఇక్కడ చెప్పచ్చు. నిర్వహణ ఖర్చులు ముఖ్యంగా డ్రోన్లకు తరచూ నిర్వహణ అనేది అవసరం, దానికి సంబంధించిన విడిభాగాల ఖర్చులు అధికంగా ఉంటాయి, రైట్. అధిక నిర్వహణ ఖర్చులు డ్రోన్ల ఆమోదాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందనేది నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా చెప్పింది, రైట్. అదొక సవాలుగా చెప్తున్నారు. నెక్స్ట్ నియంత్రణ, కంట్రోల్ ఆర్ రెగ్యులేషన్ అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. నియంత్రణ. నెక్స్ట్ భద్రతా ఆందోళనలు అనేది మనకొక సవాలు, ఎందుకంటే డ్రోన్లకు లైసెన్సింగ్ మరియు భద్రతా నియమాలు కఠినంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం చాలా ఆలస్యం అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ DGCA మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ డ్రోన్ల నిర్వహణపై కఠిన నియమాలు విధిస్తున్నాయి, రైట్. ఇవి 2023కి సంబంధించి చెప్పచ్చు. సో ఇది ఒక సవాలుగా మనకు ఉంది. నెక్స్ట్ ఫైనల్గా మనకి సాంప్రదాయ మరియు సాంస్కృతిక అడ్డంకులు కూడా మనకు ఒక ఇంపార్టెంట్ సవాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ లింగ భేదాలు అయితే మహిళలు ఎక్కువగా పాల్గొనడానికి అడ్డుకుంటారు కంపల్సరీ, రైట్. ఇక్కడ ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే 35% మహిళలు సాంకేతిక రంగంలోని ఉద్యోగాల్లో కుటుంబాల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనేది మనకి ఆర్థిక సర్వేనే చెప్తుంది, రైట్. సో ఇలాంటివి మనకి కంపల్సరీ లింక్ చేసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఫైనల్గా మనకి నీడెడ్ మెజర్స్ అనేవి అంటే అవసరమైన చర్యలు అనేది ఫైనల్గా చెప్తాం. అంటే మనకున్న సవాళ్ళు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెక్టిఫై చేసేలా కొన్ని సమస్యలకి పరిష్కారాలని చెప్తాం. అంటే ఇక్కడ డిజిటల్ విభజన లేదా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులను పెంచేలా మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మనం చెప్తే దానికి సంబంధించి మనకు ఆల్రెడీ భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ ఉంది, దాన్ని మనం ఇంకా మెరుగుపరచాలనేది చెప్పచ్చు, రైట్. నెక్స్ట్ ఖర్చులను తగ్గించడానికి లేదా శిక్షణను మెరుగుపరచడానికి మనకి ఆల్రెడీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనే భాగస్వామ్యాలు కూడా పెంచుకోవచ్చు, రైట్. అది కూడా చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకి డ్రోన్ కార్యకలాపాలకు మరింత మహిళలను పాల్గొనడానికి మనం అవగాహన కార్యక్రమాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ఏంటి, నియంత్రణ, భద్రతా ఆందోళనలు ఉన్నాయి ప్రజల్లో, సాంప్రదాయ సాంస్కృతిక అడ్డంకులు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ మనం తరిమేయాలంటే ఇక్కడ అవగాహన కార్యక్రమాలు పెంచుకోవాలి, రైట్. సో ఇవి మనకి ఏదైతే మనకి సవాల్లో ఉన్నాయో వాటిని మనం రీరైట్ చేస్తాం, ఏం చేయాలనేది చెప్తాం, అంతే సింపుల్. అవసరమైన చర్యలు ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ ఈ పథకం అంటే పైన చెప్పిన చర్యలను మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఈ పథకం మనకున్న ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే పథకం ఉందో
ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు గ్రామీణ భారతదేశం యొక్క సాంకేతిక పురోగతికి ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది మనకి ఎగ్జాక్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ స్ట్రక్చర్ అప్రోచ్ అనేది తీసుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటా అదేవిధంగా రిపోర్ట్స్ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ఒక షార్ట్ నోట్లో రాసుకుంటే ఎవ్రీడే మనం ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ షార్ట్ నోట్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రివిజన్ పర్పస్లో మీకు తెలుస్తుంది, యూజ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ ఈరోజు రాసిన ఆన్సర్ మనం చూస్తే తరుణ్ రాశారు ఈ ఆన్సర్. సో ఇక్కడ నమో డ్రోన్ దీదీ పథకం వ్యవసాయ రంగం నందు రైతుకు సేవలు అందించడం నందు స్వయం సహాయ బృందం ద్వారా 12,261 కోట్ల కేంద్ర క్యాబినెట్ 2024-26 మధ్య అమలు పర్యవేక్షిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. సో ఇక్కడ డ్రోన్ దీదీ పథకం గురించి కూడా బ్యాక్గ్రౌండ్ రాశారు. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ బాగా రాశారు. నెక్స్ట్ డ్రోన్ దీదీకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ 14,500 బృందానికి డ్రోన్స్ అనేది చెప్పారు. 80% కేంద్రం ఆర్థిక సాయం, డ్రోన్ పైలట్ అసిస్టెంట్కి 15 రోజుల శిక్షణ, అదేవిధంగా 28 వరకు బృందంకి సబ్సిడీ, 2,500 ఎకరాలకు సంబంధించిన కవరేజ్ అనేది కూడా రాశారు. అనుకూలంగా గ్రామీణ పాలనకు సంబంధించి డ్రోన్ సేవలు విస్తరించడం ద్వారా పౌర సేవలు అందించడం, అంబులెన్స్ సేవలు, ఆరోగ్య సేవలు మెరుగుపరచడం అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. నెక్స్ట్ వ్యవసాయ సేవలు, రసాయనాలు, క్రిమి సంహారకు సంబంధించి కూడా ఆ సేవలకు సంబంధించి కూడా విజయనగరం నెల్లిమర్ల మండలం గ్రామ శివార్ల నందు ఈ నేరాలు దొంగతనం నివారణకు కూడా రాత్రి సమయంలో పహారా కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించడం కూడా జరిగింది అనేది వెరీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే రాశారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ అభివృద్ధి నందు డ్రోన్ భాగస్వామ్యం గురించి ఇక్కడ చెప్తే ఆంధ్రప్రదేశ్ అమరావతి నందు 3,000 డ్రోన్ అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారనేది కూడా చెప్పారు. ఈ చేయడం వల్ల 18 దేశాల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ ప్రజల జీవన అవసరాల నందు వినూత్నంగా సేవలు వినియోగిస్తున్నట్లు అభివృద్ధి పరిశోధన కూడా జరగాలనేది కూడా ఇక్కడ చెప్పారు. ఆరోగ్య రంగం సాంకేతిక విజ్ఞాన ఆధారంగా అభివృద్ధి జరగాలి. కేంద్రం 2030 1,00,000 కోట్లు మార్కెట్ డ్రోన్ రంగం లక్ష్యంగా ఉంది. ఏపీ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం సంబంధించి రానున్న సంవత్సరంలో 1,000 కోట్లు మార్కెట్, 10,000 మంది పైలట్స్ని నైపుణ్యాన్ని ఓర్వకల్లు నందు హబ్ని కూడా ఏర్పాటు చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. సవాళ్ళకు వచ్చేసరికి ఈ రంగం గ్రామీణ సామాజిక అక్షరాస్యత, సాంకేతిక డిజిటల్ 48% అక్షరాస్యత అనేది ఇక్కడ చెప్పారు. వ్యవసాయ రంగం 71%, శాస్త్రీయ పద్ధతులను రైతులు నూతన సాంకేతిక నిరాసక్తిగా చెందడం అనేది కూడా చెప్పారు. ఈ రంగం ఆర్థిక వనరులు 0.23% జీడిపి నందు ఉండడం, వెనుకబడడం జరుగుతుంది అనేది కూడా చెప్పారు. నిపుణుల కొరతకు సంబంధించి కూడా పరిష్కారాల చర్యలు, విద్యారంగం నందు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతలు అనుగుణంగా పాఠ్యాంశాలు, మౌలిక వసతులు, డ్రోన్ రంగం పరిశోధనల అభివృద్ధి ప్రోత్సాహక చర్యలు, ప్రభుత్వం ప్రజల సమన్వయ చర్యలు అనేది అవసరం అనేది చెప్పారు. ఓకే, ఫైనల్గా భారత్ సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడం డ్రోన్ ప్రాధాన్యత సంతరించింది. భారత గ్రామీణ వ్యవసాయ రంగం నందు సమూలంగా వృద్ధి నందు డ్రోన్ రంగం ప్రథమంగా ఉంది అనేది క్లియర్ కట్గా రాశారు. ఇక్కడ ఈ ఆన్సర్లో మనం కొత్తగా రాస్తున్నారు కాబట్టి మనం కొన్ని ఇంపార్టెంట్ ల్యాక్నాస్ ఏవైతే చూసాం, లోపాలు అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ డేటా అనేది కూడా రీసెంట్ డేటానే మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే రాశారు. బట్ ఇక్కడ నేపథ్యం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ స్కీమ్ అనేది కూడా ఇక్కడ లింక్ చేయడం అవసరం. సో అది చూసుకోండి, లక్ష్యం ఏంటి, రైట్. సో అది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. ఆత్మనిర్భర్ భారత్ అనే ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది అందులో భాగం కాబట్టి అది కనిపించాలి, అది మిస్ అయింది. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి అనుకూలంగా ఉన్న అంశాలన్నీ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి ఈ సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి మనకి సవాళ్ళు కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. ముఖ్యంగా సవాళ్ళు రాసేటప్పుడు కానీ ఈ చర్యలు రాసేటప్పుడు కానీ కొన్ని వర్డింగ్ అనేది ఇక్కడ అక్కడక్కడ మిస్ అయ్యింది. ఆ వర్డింగ్ అనేది మనకి యాక్యురేట్గా లేదు, కామాస్ పెట్టి మనకి చిన్న చిన్న పాయింట్లు కీవర్డ్స్ లాగా ఉన్నాయి, అవి కొంచెం చూసుకోండి. ఎగ్జామినర్కి ఇవి కొంత క్లమ్జీగా అనిపించవచ్చు. సో తద్వారా మార్క్స్ అనేవి మనం తగ్గే ఛాన్స్ ఉంటుంది, అవి ఫోకస్ చేయండి. రిమైనింగ్ ఆర్ గుడ్ స్ట్రక్చర్. మీరు ఇంకా వైట్ పేపర్తో రాస్తే ఇంకా క్లియర్ కట్గా మీ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్సో మీ అప్రోచ్ అండ్ స్ట్రక్చర్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. సో అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ కంక్లూజన్ పార్ట్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా రాయొచ్చు, కొంత కన్ఫ్యూజన్గా ఉంది, రైట్. ఇక్కడ మనం ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు, రైట్. సో సింపుల్.
సో హోలిస్టికల్గా కొత్తగా రాశారు, బట్ ట్రై చేశారు ఎఫెక్టివ్గా రాయడానికి. వెరీ గుడ్. సో ఓవరాల్ ఈ ఆన్సర్కి మనం ఆల్మోస్ట్ మనకి 5 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ అప్రోచ్. అండ్ ఆల్సో ఫర్ దిస్ అంటే ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ మార్క్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. కానీ హోలిస్టికల్గా అందరూ బాగానే రాస్తున్నారు. ఇక్కడ మనకి మేజర్గా కంటెంట్ అనేది కాకుండా, ప్రథమంగా కాకుండా మనకి అప్రోచ్, ప్రజెంటేషన్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే కంటెంట్ అందరూ చదువుతారు, కంటెంట్ని ప్రాపర్గా డంప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువగా కంటెంట్ రాయడం అదంతా మనం ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ కూడా అధిగమిస్తూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అవన్నీ మనం డైలీ మనం చేస్తున్న పొరపాట్లను మనం అధిగమిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ డైలీ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి సంబంధించి డే 118 క్వశ్చన్ ఫర్ 10th November 2024. Discuss the key objectives of India's updated National Biodiversity Strategy and Action Plan 2024 to 2030 and how it aligns with the global biodiversity goals. భారతదేశం యొక్క నవీకరించబడిన జాతీయ జీవ వైవిధ్య వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళిక 2030 యొక్క ముఖ్య లక్ష్యాలను చర్చించండి మరియు ఇది ప్రపంచ జీవ వైవిధ్య లక్ష్యాలతో ఎలా సర్దుబాటు చేస్తుంది అనేది ఇచ్చారు. ఇక్కడ జీవ వైవిధ్యంకి సంబంధించి ఈ సబ్జెక్ట్, ఈ ప్రశ్న అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మనకి జరిగిన COP16 CBD కాన్ఫరెన్స్లో ఇండియా తన నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ 2024-30కి సంబంధించిన అప్డేట్ని లాంచ్ చేసింది. అది చాలా ప్రత్యేకం ఇక్కడ. సో రాబోయే ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ ఏపీ గ్రూప్ 1కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి, యూపీఎస్సికి సంబంధించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీ ఆన్సర్స్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.